కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ బీబీపేట్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం దోమకొండ మండలం కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ ఆలయం సన్నిధిలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభ మాజీ స్పీకర్ మరియు మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే మజుబుద్దీన్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్లు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను పార్లమెంట్ గొంతుగా వినిపించాలంటే మీ గొంతు వినిపించాలంటే మీరు నన్ను భారీ మెజార్టీతో 13 మే 13 నన్ను ఓటేసి నన్ను గెలిపిస్తారని నేను కోరుతున్నాను. ఎందుకంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మన తెలంగాణ అంశం కానీ జగన్ పార్లమెంట్ ప్రజల అంశం కానీ మాట్లాడే వాళ్ళు వాళ్ళ హైకమాండ్ ఏ చెప్తేనే అదే మాట్లాడతారు. అందుకనే మన తెలంగాణ గొంతు మన పార్లమెంట్ ప్రజల గొంతు వినిపించాలంటే పార్లమెంట్ లో నన్ను భారీ మెజార్టీతో నేను గెలిపిస్తానని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. గతంలో బీజేపీ ఏదో చెప్పింది, మరి దొంగ హామీ ఆయనలో ప్రజల నుంచి ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే 400 సీట్లు వస్తాయని చెప్తున్నాడు. మన ఎన్నో ప్రభుత్వ ఆస్తులన్నీ ఎలా బీజేపీ అని అమ్ముకుంటా ఉన్నారు. అందరూ నిరుద్యోగులై రోడ్డు మీద పడతా ఉన్నారు. ఎలా మరి మన